నిర్మలా సీతారామన్ జీవిత చరిత్ర. పేరు: నిర్మలా సీతారామన్. జననం: ఆగస్టు 18, 1959. జన్మస్థలం: మదురై, తమిళనాడు, భారతదేశం. ప్రారంభ జీవితం: నిర్మలా సీతారామన్ మదురైలో జన్మించారు. ఆమె తండ్రి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి మరియు తల్లి గృహిణి. విద్య: నిర్మలా సీతారామన్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ మరియు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. వ్యక్తిగత జీవితం: ఆమె దక్షిణ భారత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె ప్రణవ్ సీతారామన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు మరియు వారికి ఒక కుమార్తె ఉంది. కెరీర్: నిర్మలా సీతారామన్ యూకేలోని ప్రైస్ వాటర్ హౌస్ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పనిచేశారు. 2006లో ఆమె భారతీయ జనతా పార్టీ బీజేపీ లో చేరారు. నిర్మలా సీతారామన్ 2019 తర్వాత బీజేపీకి చేరిన తర్వాత రాజకీయ జీవితంలో పుంజుకోవడం. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ వాణిజ్య మరియు పారిశ్రామిక మంత్రిగా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమె చాలా కీలకమైన విధానాలను అమలు చేశారు మరియు భారతదేశ పారిశ్రామిక రంగాన్ని మెరుగుపరిచారు. రక్షణ మంత్రిగా నియామకం: 2017లో నిర్మలా సీతారామన్ భారతదేశ రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఈ పదవిలో సేవ చేసే రెండవ మహిళగా నిలిచారు. రక్షణ రంగంలో ఆమె కీలకమైన మార్పులు మరియు సంస్కరణలను తీసుకువచ్చారు. ఆమె నేతృత్వంలో భారత రక్షణ విధానంలో ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడినాయి, ముఖ్యంగా స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడం. ఆర్థిక మంత్రిగా నియామకం: 2019లో రెండవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమె భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక విధానాలు మరియు సంస్కరణలు. బడ్జెట్ ప్రసంగాలు: నిర్మలా సీతారామన్ 2019, 2020, 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లో బడ్జెట్ ప్రసంగాలను ప్రస్తావించారు. ఈ బడ్జెట్లలో పన్ను విధానం, వ్యవసాయ రంగానికి సాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్: కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆమె ఆత్మనిర్భర్ భారత్, స్వయం ఆధారిత భారత్ పథకం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి పలు సహాయ ప్యాకేజీలు మరియు ప్రోత్సాహకాలు ప్రకటించారు. పన్ను సంస్కరణలు: పన్ను విధానంలో పలు సంస్కరణలను అమలు చేశారు, ప్రత్యేకించి కార్పొరేట్ పన్ను తగ్గింపు, జీఎస్టీ సవరాలు మొదలైనవి. అంతర్జాతీయ ప్రాధాన్యత: నిర్మలా సీతారామన్ అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక విధానాలను ప్రతిపాదిస్తూ వివిధ అంతర్జాతీయ ఫోరమ్స్లో పాల్గొన్నారు. ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంక్ సమావేశాల్లో భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. ముఖ్యమైన ఘట్టాలు: 1. G20 సమావేశాలు. 2023లో భారతదేశం G20 అధ్యక్షత వహించగా నిర్మలా సీతారామన్ ఈ సమావేశాల్లో కీలక పాత్ర పోషించారు. 2. రక్షణ రంగంలో రక్షణ మంత్రిగా చేసిన సంస్కరణలు ఇంకా భారత రక్షణ రంగంలో ప్రతిష్టాత్మకమైనవి. తాజా సమాచారం: నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక రంగంలో అనేక మార్పులను తీసుకువస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. 2024లో కూడా ఆమె ఆర్థిక మంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. ముగింపు: నిర్మలా సీతారామన్ భారత రాజకీయ రంగంలో ఒక ప్రముఖ నాయకురాలిగా వెలుగొందుతున్నారు. ఆమె ఆర్థిక విధానాలు, రక్షణ రంగంలో చేసిన సంస్కరణలు మరియు బడ్జెట్ ప్రసంగాలు ఆమెను ఒక చరిత్రాత్మక నాయకురాలిగా నిలబెట్టాయి. గౌరవాలు: ఆమె రాజకీయ కెరీర్లో పలు పురస్కారాలు మరియు గౌరవాలు పొందారు. తాజా సమాచారం: ఆమె ఆర్థిక రంగంలో తన పనితీరుతో దేశం వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. మన ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.